రెండో సమూయేలు 17వ అధ్యాయం. దావీదు అలసట నొంది బలహీనంగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తంగా కనబడేది. అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనం వినున్నట్లు అతను పిలువనప్పుడని అబ్షాలోము ఆజ్ఞయ్యగా హూషై అబ్షాలోము వద్దకు వచ్చాను. అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాట చొప్పున మనము చేయుదుమా చేయకొందుమా, నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతని అడుగగా హూషై అబ్షాలోముతో ఇట్లనేను, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షముననున్నవారును మహాబలార్జులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు. అతడేదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగి ఉండును. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షముననున్నవారును ఓడిపోయిరని చెప్పుకొందురు. నీ తండ్రి మహాబలార్జుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీలందరినూ ఎరుగుదురు గనక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులొందుదురు. కాబట్టి నా ఆలోచన ఏమనగా దాను నుండి బెయేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా ఇశ్రాయేలీయులందరినీ నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయంగా యుద్ధమునకు పోవలెను. అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒక దానియందు అతని మీద పడుదుము. నేల మీద మంచుపడు రీతిగా మనము అతని మీదికి వచ్చిన ఎడల అతని పక్షపు వారిలో ఒక్కడునూ తప్పించుకొన జాలడు. అతడు ఒక పట్టణంలో చొచ్చిన ఎడల ఇశ్రాయేలీలందరూ ఆ పట్టణమునకు తాళ్ళు తీసుకొని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోనికి లాగుదురు. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఏలైనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పింపగలందుకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థం చేయ నిశ్చయించి ఉండెను. కాబట్టి హూషై అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ అహీతోపెలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాదోకుతోనూ అబ్యాతారుతోనూ తెలియజెప్పి మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరుదాటు స్థలములలో ఉండవద్దనియు రాజును అతని సమక్షమందున్న జనులందరూ నశింపకుండునట్లు శీఘ్రముగా వెళ్ళిపోవుడనియు దావీదునకు వర్తమానం పంపుడని చెప్పెను. తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడకయుండునట్లు యోనాతానును అహిమయస్సును ఎన్రోగేలు దగ్గర నిలిచియుండగా పనికత్తె ఒకటి వచ్చి హూషై చెప్పిన సంగతిని వారికి తెలియచేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాన్ని తెలియచెప్పిరి. తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపెను. గాని వారిద్దరూ వేగరముగా పోయి బహూరీంలో ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి. ఆ ఇంటి ఇల్లాలు ముతకగుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసెను గనుక వారు దాగిన సంగతి ఎవరికీ తెలియకపోయేది. అబ్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె యుద్ధకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడుగగా ఆమె వారు ఏరు దాటిపోయిరని వారితో చెప్పెను గనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చి వారు వెళ్ళిన తరువాత యోనాతానును అహిమయస్సును బావిలో నుండి బయటికి వచ్చి దావీదునొద్దకు పోయి అహీతోపెలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా దావీదును అతని యొద్దనున్న జనులందరూ లేచి యోర్దాను నది దాటిరి. తెల్లవారునప్పటికీ నది దాటక ఉండినవాడు ఒక్కడునూ లేకపోయేను. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి అందు అతని పాతిపెట్టిరి. దావీదు మహానయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీలందరూ యోర్దాను నది దాటి వచ్చిరి.
అబ్షలోము యోవాబునకు మారుగా అమాసాను సైన్యాధిపతిగా నియమించెను. ఈ అమాష ఇత్రా అను ఇశ్రాయేలీయుడు, యోవాబు తల్లి అయిన సెరూయా సహోదరియకు నాహాషు కుమార్తె అయిన అబీగయల్ నొద్దకు పోయినందున పుట్టినవాడు. అబ్షలోము ఇశ్రాయేలీలను గిలాదు దేశంలో దిగి ఉండిరి. దావీదు మహానయిమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబీయును, లోదేబారు ఊరివాడగు అమ్మియేలు కుమారుడైన మాకీరును, రోగేలీము ఊరివాడగు గిలాదీయుడైన బర్జిల్లాయియు అరణ్యమందు జనులు అలసినవారై ఆకలిగొని దప్పిగొని ఉందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులు భోజనం చేయుటకై తీసుకొని వచ్చిరి.